హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయనాడ్ డే 3 వ్లాగ్. సో ఈరోజు మాది వాయనాడ్లో లాస్ట్ డే. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము. సో ఈ వీడియోలో మేము కొన్ని అడ్వెంచర్స్ చేసాము. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. సో వాయనాడ్లో చాలా గ్లాస్ బ్రిడ్జెస్ ఉంటాయి. సో మేమైతే వేరే చోట ట్రై చేసాము. మీరు కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి గ్లాస్ బ్రిడ్జ్కి పక్కనే డిఫరెంట్ స్టే ఆప్షన్ ఉంది. సో హట్స్ లాగా ఉన్నాయి. సో ఇది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఆన్ ది వేలో. సో చాలా బాగుంది. సో స్కూటీ వస్తుంది చూసారా, అటు నుంచి మేము వచ్చాము. అండ్ ఇటువైపు మేము వెళ్ళాలి. సో పక్కనే టీ ప్లాంటేషన్ కూడా ఉంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వ్యూ. ఇక్కడ చూడండి టీ లీవ్స్ని హార్వెస్ట్ చేస్తున్నారు. సో వాటిని ప్యాక్ చేసి టీ ఫ్యాక్టరీకి పంపిస్తారు. సో వీళ్ళైతే రెయిన్ కోట్ వేసుకొని మరీ వర్షంలో కష్టపడుతున్నారు. ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ వాక్ చేయాలి వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వాలంటే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది చూడండి. ఈ వాక్ వే మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనకి వాటర్ ఫాల్ 1/2 కిలోమీటర్ ఉంది. కానీ ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్కి దగ్గరలో షాపింగ్ ఏరియా లాగా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వాయనాడ్ మోస్ట్ ఫేమస్ అడ్వెంచర్ పార్క్ చూడటానికి వెళ్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్స్ అలౌ చేయరు ఫ్రెండ్స్. సో వీళ్ళే జీప్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రూట్ మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది.
ఇక్కడ మీరు చూస్తున్నది 900 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. సో అందుకే దీనికి 900 కండి అని పేరు పెట్టారు. మలయాళంలో కండి అంటే ల్యాండ్ అని అర్థం. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో వాయనాడ్లో ఏ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇలాంటి వ్యూ ఉండదు. మీరు కూడా మస్ట్ ట్రై చేయండి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ నుంచి రిటర్న్ అవుతున్నాము. సో మేము చేసిన యాక్టివిటీసే కాకుండా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మాకు టైం లేక మేము కొన్నే చేసాము. మేము రిసార్ట్ మార్నింగే చెక్అవుట్ చేసాము. సో ఇప్పుడు బెంగళూరు వెళ్ళడానికి డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్తున్నాము. మేము వాయనాడ్లో Y3లో స్టే చేసాము. సో Y3 బస్ స్టాప్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ కెఫే ఉంటుంది. ఇది KFC స్టైల్లో ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ డే 3 వ్లాగ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.